హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మనం నిన్న క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి కిబో అకౌంట్లోంచి క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి మనం కాయిన్స్ పంపించాము. అవి ఎక్కడ చూడాలి, ఎక్స్చేంజ్లోకి వెళ్ళినవి ఎక్కడ చూడాలి, వచ్చేసేయి నేను చూశాను. ఎక్కడ చూడాలని క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, ముందర అసలు కిబో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు అన్నీ కూడా క్యూసీసీ కాయిన్ 0 కనిపిస్తుంది, ఫైనల్ కాయిన్ 0, ఐఎస్డిటీ 0, డీ కాయిన్స్ అన్నీ కూడా 0 చూపిస్తుంది. చూసారా? సో మనం అంటే దీంట్లో ఉన్న కాయిన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయినాయి. సో ఎక్స్చేంజ్లో ఎక్కడ చూడాలని నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఎక్స్చేంజ్లో ఓపెన్ చేసాము. దీంట్లో వాలెట్లోకి వెళ్ళండి, డాష్ బోర్డ్లో ఉన్న వాలెట్లోకి వెళ్ళండి. ఫస్ట్ దాంట్లో ఇక్కడ మై అసెట్స్ ఉంది కదా, మై అసెట్స్ కింద స్పాట్ వాలెట్ ఉంది. దాంట్లో మీకు ఈ కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ కాదు, మీరు కమిషన్ వాలెట్లోకి వెళ్ళండి. స్పాట్ వాలెట్ పక్కన కమిషన్ వాలెట్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కాయిన్ క్యాష్ మైనింగ్. ఇది కూడా చూడండి. మనం నిన్న పంపించిన వాటిలో మొత్తం 8, 3, 11 డీ కాయిన్లు మనం దీనికి రావాలి. చూడండి, డీ కాయిన్లు వచ్చేసాయి. అలాగే క్యూసీసీ కూడా వచ్చేసింది. సో ఆ ఐఎస్డిటీ కూడా దీంట్లోకి వచ్చేసింది 0.12. ప్రతి అకౌంట్లోనూ 0.12 ఐఎస్డిటీ ఉంది మనకు. అప్పుడు ఎందుకని ₹12 పెట్టి కూపన్ పెట్టి మనం యాక్టివేషన్ చేసాం అప్పుడు ట్రస్ట్ వాలెట్కి గాను. దానికి మనకి డాడీ ఇచ్చింది 0.12 ఐఎస్డిటీ ఇచ్చారు. అది కూడా దీంట్లో కలిసిపోయింది. అంతకుముందు ఉన్నది ఇది కలిపి 0.39 ఉందన్నమాట. సో అన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. స్పాట్ వాలెట్ పక్కన ఉన్న కమిషన్ వాలెట్లో మొత్తం క్లియర్గా మనం పంపించిన కాయిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. క్లియర్గా చూసుకోండి. సో మీకు ఏదైనా కానీ 24 అవర్స్లో మొత్తం కాయిన్స్ అన్నీ దీంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా కిబోలో ఉన్న ప్రతి అకౌంట్లోంచి మనం క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి పంపించేసుకోవచ్చు. అయితే జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మనకు వెసులుబాటు ఏంటంటే మీరు మెర్జీ చేసేసుకున్న అన్ని అకౌంట్లో నుంచి మొత్తం అన్ని కాయిన్స్ మీ మెయిల్ ఐడి పెట్టేసి మీ దాంట్లోకి పంపించేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. ఒక 50 మెర్జీ చేసుకున్నారు, ఒక 40 పంపించుకున్నారు, మీ మెయిల్ ఐడి పెట్టారు. ఒక 10 వాళ్ళకి ఇవ్వాలన్నా సరే ఇబ్బంది లేదు. వాళ్ళది ఓపెన్ చేసి స్విచ్ యూజర్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇక్కడ స్విచ్ యూజర్లోకి వెళ్ళి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ లాగిన్ అయితే వాళ్ళ దాంట్లోకి లాగిన్ అయిపోతారు. ఇక్కడ చూడండి, నిన్న మనం దీంట్లోంచి కూడా పంపించాం. లాగిన్ కొడితే చూడండి, ఇక్కడ కాయిన్స్ కూడా ఇక్కడ 3 ఉండాలి మనకి. అక్కడ మెయిన్ అకౌంట్లో 8 + 3 11 అక్కడికి వెళ్ళిపోయినాయి అనమాట. సో స్విచ్ యూజర్లోకి వెళ్తే మీరు మెర్జ్ చేసుకున్న ప్రతి అకౌంట్ కనిపిస్తుంది. ఆ మెర్జ్ చేసుకున్న ప్రతి అకౌంట్లోంచి కూడా మీ మెయిల్ ఐడి పెట్టేసి పంపించేసేయండి. ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సింది అంటే కనుక వాళ్ళ మెయిల్ ఐడి పెట్టండి. వాళ్ళ మెయిల్ ఐడి పెట్టి వాళ్ళ మెయిల్ ఐడికి క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి దాంట్లోకి పంపించుకోండి. సో ఎట్లాగైనా సెర్చ్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోండి. సో ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.